నమస్కారం, వెల్కమ్ టు సత్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జొన్నల కొనుగోలుపై కలెక్టరేట్ వద్ద రైతుల భారీ ధర్నా. కొనకపోతే ఆత్మహత్యలే శరణమంటున్న రైతన్నలు. మోడీ బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్. జూలై 25న నాంద్యాలలో భారీ మహా సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చిన అఖిలపక్ష ఐక్యవేదిక. నంద్యాల జిల్లా రుద్రవరం పంచాయతీ పారిశుద్ధ కార్మికుల ఆవేదన. పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో సేవా కార్యక్రమం. ₹1 పేదలకు భోజనం. మొబైల్ క్యాంటీన్ ప్రారంభించిన గొల్ల రాజేష్ బృందం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమా మహేశ్వరి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి స్వీకరించే ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని తెలిపారు. అర్జీల పరిష్కారంపై అర్జీదారుల సంతృప్తి స్థాయిని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా సమీక్షిస్తోందని పేర్కొన్నారు. అధికారులు కేవలం నివేదికలు సమర్పించడమే కాకుండా అర్జీదారులను వ్యక్తిగతంగా కలిసి సమస్యను వివరించి పరిష్కరించే విధంగా వ్యవహరించాలని సూచించారు. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. నంద్యాల రూరల్ తహసీల్దార్ పరిధిలో ఈనాం భూమిని పట్టా భూమిగా మార్చి అర్జీదారుడి సమస్యను పరిష్కరించడం ప్రశంసనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. మరోవైపు జూపాడు బంగ్లా మండలంలో ఒక అర్జీకి సంబంధించి తప్పు సమాచారం అందించిన ఘటనను ప్రస్తావిస్తూ ఇలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నుకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై కమిషనర్ స్వయంగా అర్జీదారుని కలిసి వివరణ ఇవ్వడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. అర్జీదారులకు అందించే పరిష్కార నివేదికలపై సంబంధిత అధికారులు తప్పనిసరిగా సంతకం చేయాలని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బీజేపీ దళితులపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ కుట్రకు తెరలేపారని మాల మహానాడు మరియు రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ ధ్వజమెత్తారు. నంద్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో స్పష్టమైన చట్టం చేసేంత వరకు మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణకు బీజం వేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మొట్టమొదటిగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి శాంపిల్ చేస్తే నేడు మోడీ దీన్ని దేశవ్యాప్తం చేయడానికి చూస్తున్నారన్నారు. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ల వల్ల 100 మందిలో ఒకరిద్దరికి మాత్రమే లబ్ధి జరుగుతోందన్నారు. సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1108 కులాలకు ఈ ఫలాలను మోడీ ఎలా పంచుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 ఎస్సీ కులాలకు ఈ కొద్దిపాటి ఫలాలను ఏ విధంగా పంచుతారని, ఇది దళితుల ఐక్యతను దెబ్బతీసే కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న కుట్ర అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ చట్టాలు అయిపోయాయి కదా, ఇక చేసేదేముందేని మిత్రులెవరు నిరాశ పడొద్దన్నారు. ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలో ఏ చట్టాలనైనా ప్రభుత్వాలు వెనక్కి తీసుకోక తప్పదని రత్నాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొప్పెర చిన్న చెన్నయ్య, దాసరి చిన్నలింగామయ్య, శ్రీరాముల చంద్రశేఖర్, గున్నంపాడు శ్రీకాంత్, లక్క కేశవ, శ్రీరాములు సురేష్ గుద్దిటగిరి, కడారి గిరీష్ కుమార్, బేగార్ చినాంజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఐ కెన్ స్పీక్ ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. 2 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఇదేం ఫస్ట్ ప్రెస్ మీట్ కాదు. 300+ ఆల్మోస్ట్ ఐ వెంట్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, 5 స్టేట్స్ వరకు తిరిగి వచ్చాను. నంద్యాల మీరే మీ మిత్రులందరికీ కూడా నేను చెప్పొచ్చు ఉంటాయి. ఈ రోజు వచ్చిపోయేది కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మీ దగ్గరికి వస్తాను. వాట్ ఎవర్ పాసిబుల్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ మస్ట్ బి ఎక్స్టెండెడ్. At the same time, in reciprocative manner, I will also extend my wholehearted cooperation from me and my organization. మీరు చేయగలిగిందంతా చేయాలి. అలాగే నా వైపు నుంచి ఏం చేయగలకుండా మీకు అంతా చేయడానికి, మా ఆర్గనైజేషన్ తరఫున చేయడానికి నంద్యాల వేదికగా గివింగ్ అష్యూరెన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్, వాట్ దే ఆర్ థ్రోయింగ్ ఇస్ జస్ట్ పీనట్స్. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది ఎంగిలి మెతుకులు మాత్రమే. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఈనాటికి కూడా దేశంలో ఎంతమంది ఎస్సీ పీపుల్ బెనిఫిట్ పొందుతున్నారో వీ డోంట్ హ్యావ్ స్టిల్ నౌ ఎనీ అఫీషియల్ డేటా. ప్రభుత్వాల దగ్గర ఇంతమంది ఎస్సీలు ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందుతున్నారనేటటువంటి డేటా లేదు. మిత్రులారా, ఇట్స్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫ్రమ్ మై సైడ్. వైల్ వెస్ ఇట్ సెల్ఫ్ 100లో 1కి కానీ 2కి కానీ ఎస్సీ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలారా, 100లో 1కి లేదా 2కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మీరు కూడా వినాలి. దేశ చరిత్రలోనే అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రూల్ చేసినప్పుడు కానీ దళితులు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. కాబట్టే ఈ ప్రెస్ మీట్ ఇంత సీరియస్ గా ఈ నంద్యాల వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఎస్సీలకి రిజర్వేషన్ వల్ల 1 or 2 అంటే 100 మంది ఉంటే 1కి కానీ 2కి కానీ బెనిఫిట్ జరుగుతూ ఉంది. అందుకనే స్టిల్ 99% ఆఫ్ ది ఎస్సీ పీపుల్ ఆర్ స్టిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. ఈ రోజుకి కూడా పల్లెల్లో ఎవరు డెవలప్ కాలేదు. మిత్రులారా, దీన్ని 100లో అప్రాక్సిమేట్ గా 1 నేను చెప్తున్నాను అంతే. దిస్ నాట్ అన్ అఫీషియల్ వాల్యూ. 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ సోషల్ జస్టిస్ సమంగా పంచుతారట. మోడీ సాబ్ అయితే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 11 మంది ఎస్సీ కులాలకు 100లో 2కి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ని सामाजिक न्याय పేరుతో సమంగా పంచుతారని మిత్రులారా, भाई बहनों सुनिए, एक ही समय पर मोदी जी सुनिए. एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. మోడీ జీ, మోడీ గారు మీకు నిజంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక రిజర్వేషన్ 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. 100లో 2 మంది 2కి బిర్యానీ ప్యాకెట్లు ఇసిరి సామాన్యాయం పేరుతో కొట్టుకోండిరా, ఇదే సామాజిక న్యాయం పేరు అంటే, ఇదే సామాజిక న్యాయం అంటే ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಅನ್ಬಾನ ತಮಿಳು ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೆ, ಎನ್ನ ಪ್ರೀಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, प्रिय गुजराती मित्रों संभलो. आ देश में तमाम राजकीय पक्षों एससी अनामत वर्गीकरण आड़मा दलितों की एकता विरुद्ध षड्यंत्र करी रह्या छे. प्रिय गुजराती मित्रों, प्रिय मराठी मित्रों, ओडिशा बंधुगण, प्रिय बंगाली बंधुरा, దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, మోడీ బీజేపీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎస్సీల మీద కుట్ర చేసి ఎస్సీ వర్గీకరణ పేరుతో తొక్కిస్తా ఉన్నాయి. మిత్రులారా, రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల వేదిక సోమవారం నాడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పండించిన జొన్నలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ గడివేముల మండలం బిలకల గూడూరు, పెసరవాయి గ్రామాలకు చెందిన జొన్న రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నంద్యాల కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాకు దిగారు. ధర్నా సందర్భంగా అధికారుల పొంతనలేని సమాధానాలపై రైతులు, రైతు సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మాటలు నమ్మాలి, మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు అధికారులను నిలదీశారు.
అధికారులతో రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. గత 2 నెలలుగా జొన్నల కొనుగోలుపై కలెక్టర్ ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ జేసీల సమక్షంలోనే తమ కష్టాలను ఏకరువు పెట్టారు. పాత పంట అమ్ముడుపోక, మరోవైపు వర్షాలు లేక ప్రస్తుత ఖరీఫ్ పంటలు ఎండిపోతుండటంతో పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలయ్యామని, జొన్నలు కొనకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. సమస్య తేలే వరకు కలెక్టరేట్ నుండి బయటకు వెళ్లేది లేదని భీష్మించారు. రైతుల ఆందోళన తీవ్రం కావడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే కొనుగోలు ప్రారంభించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని, రేపు ఆళ్లగడ్డలో జరగబోయే విద్యాశాఖ మంత్రి పర్యటనను కూడా అడ్డుకుని తీరుతామని రైతులు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామాల పెద్దలు రఫీ, రామపుల్లారెడ్డి, రైతు సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. గడివేముల మండలం పెసరవాయి బిలకలగూడూరు గ్రామంలో గత 2 నెలల క్రితం నుండి జొన్నలు కొనుగోలు చేయమని చెప్పేసి ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలాసార్లు కొంటాం, మాకు ఇచ్చినటువంటి టార్గెట్ అయిపోయిందని చెప్పి మాటలతో కాలయాపన చేస్తున్నారు. గతంలో కూడా కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా జొన్న రైతులకు న్యాయం చేస్తానని చెప్పేసి గత 4 నెలల రోజుల క్రితం చెప్పారు. ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా రైతులందరూ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ముందుగా ఏమాత్రం మాకు పర్మిషన్ రాలేదు, పర్మిషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తానన్నారు. మాకు ఇప్పటికే ఓపికలు వచ్చాయి, మేము ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటాం, ఏదో ఒక నిర్ణయం ఇప్పుడే ప్రకటించాలని చెప్పేసి డయాసిస్ మీదనే గాడివేముల మండల రైతులందరూ కూడా మొత్తం గట్టిగా అని కూర్చోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడారు. ఫస్ట్ ప్రయారిటీగా గడివేముల మండలం ఉన్నటువంటి రైతుల జొన్నలు కొనుగోలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని జిల్లా కలెక్టర్ గారు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా రైతులుగా ఆశిస్తున్నాం. నిజంగా ఇటువంటి హామీలు గతంలో చాలాసార్లు చెప్పారు, అయితే మా రైతులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి హామీని కూడా ఉల్లంఘన జరిగితే భవిష్యత్తులో రైతులందరూ కూడా చేసేటువంటి పోరాటానికి ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒక 2 రోజుల మన జిల్లాలో మంత్రి గారు పర్యటన చేస్తున్నారు. మరి నిజంగా ఈ 2 రోజుల లోపల ఈ గడివేముల మండలంలో కానీ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వం కొనుగోలు చేయని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి జిల్లాలో ఉన్నటువంటి జొన్న రైతులందరూ ఐక్యమవుతాం. రాజకీయాలకు అతీతంగా అక్కడ జరిగేటువంటి సభలో ఆందోళన చేస్తాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేయడానికి ముందొస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చిల్లికి అంటే ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు. గతంలో ఆందోళన చేస్తే 30,000 మెట్రిక్ టన్నులు కొనడానికి పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఈ జిల్లాలో 54,000 ఎకరాల్లో జొన్న పంట సాగైతే సుమారు 2.5 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు జొన్నలు ఉత్పత్తి అయినాయి. కానీ కేవలం 30,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేసి మా పని అయిపోయిందని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇది చాలా అన్యాయం. రైతుల ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. కేవలం కేంద్రం కొనుగోలు చేసినటువంటి కొంత % నువ్వు బూచిగా చూసుకొని మా ప్రభుత్వం గొప్పది, మేము కొన్నామని చెప్పేసి మాయ మాటలు చెప్పడం మానుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీ వంతు ఎంత కొంటారో స్పష్టంగా ప్రకటన చేయాలి. మీ వంతుగా ఆలస్యం చేయకుండా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసమే కలెక్టర్ గారు వేచి ఉంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేయకుండా మీ నిర్ణయాన్ని ప్రకటించి ఈ జిల్లాలో మొత్తం రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు కొనుగోలు చేయాలా. మద్దతు ధరల దోపిడీ నుంచి రైతాంగాన్ని కోపాడాలని చెప్పేసి రైతు సంఘంగా కోరుతున్నాం. నంద్యాలలో ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం అఖిలపక్ష ఐక్యవేదిక సమరశంఖం పూరించింది. రైతుల మార్కెట్ యార్డు భూములను రాజకీయ పార్టీ కార్యాలయాలకు కేటాయించడాన్ని నిరసిస్తూ జూలై 25న నంద్యాలలో భారీ మహా సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. సోమవారం జరిగిన అఖిలపక్ష సన్నాహక సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకు నంద్యాల అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. 120 ఏళ్ల చరిత్ర గల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని తరలించడానికి స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం
రాజకీయ పార్టీల కోసం మాత్రం కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తులను కారు చౌకగా ఎలా కేటాయిస్తుందని నేతలు ప్రశ్నించారు. నూనెపల్లె మార్కెట్ యార్డులో సుమారు 60 కోట్ల రూపాయల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏడాదికి కేవలం 1000 రూపాయల లీజుతో 33 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని అఖిలపక్ష నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. జూలై 25న జరిగే ఈ మహా సత్యాగ్రహ దీక్షలో రైతులు, మేధావులు, యువత, ప్రజా సంఘాల ప్రతినిధులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని బొజ్జ దశరథ రామిరెడ్డి, శంకరయ్య, బెక్కం రామసుబ్బారెడ్డి సహా పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, న్యాయవాది శంకరయ్య, కేసీ కెనల్ పరిరక్షణ సమితి నాయకులు బెక్కం రామసుబ్బారెడ్డి, మస్తాన్, ఏజాజ్ హుసేన్, జానయ్య, నస్రుల్లా ఖాన్, భాస్కర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, ఆకుమల్ల రహీం, షణ్ముఖరావు, రాంబాబు, చౌడప్ప, కొండారెడ్డి, అన్వర్ బాషా, బోయపులి కొండన్న, సత్యనారాయణ, కుమ్మరి ప్రసాద్, ఈశ్వరెడ్డి, శివరామిరెడ్డి, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బొజ్జ దశరథ రామిరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఈరోజు నూనెపల్లె మార్కెట్ యార్డ్ నుండి తెలుగుదేశం పార్టీకి కేటాయించిన స్థలంను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ను ఆర్ఆర్ఎస్ నుండి తక్షణమే తొలగించాలని చెప్పి ఒక డిమాండ్తో 25వ తారీఖున కార్యాచరణ ఒక సత్యాగ్రహం చేస్తున్నాం. ఆ కార్యాచరణ భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కార్యాలయాన్ని తప్పకుండా తాము అధికారంలోకి రాగానే తొలగిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్లకు కలెక్టరేట్ కార్యాలయం పెట్టడానికి స్థలాలు దొరకడం లేదు. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పార్టీ కోసం మార్కెట్ యార్డ్ను అభివృద్ధి చేయవలసింది పోయి నాశనం చేస్తూ దాంట్లో ఉన్న పొలాన్ని 2 ఎకరాల భూమిని ఎకరాకు సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది అంటే మార్కెట్ యార్డ్ను నాశనం చేయడం రైతులకు చాలా ఉపయోగపడేది. రైతులకు లాభసాటి ధరలు రావడానికి, వాళ్ళ స్టోరేజ్ చేసుకోవడానికి, వాళ్ళ లాభం వస్తే ఆహార ఉత్పత్తిని బాగా చేయడానికి ఉపయోగపడే మార్కెట్ యార్డ్ ఒకవైపు అయితే, అదేవిధంగానే దేశంలో ఆహార భద్రత కలగజేయడానికి, ప్రతి మానవాళి బతకడానికి కావాల్సిన ఆహార ఉత్పత్తులకు కావాల్సిన విత్తనాన్ని ఉత్పత్తి చేసేది, పంటలను చెడుల నుండి రక్షించడానికి కావాల్సిన విత్తనాలను ఉత్పత్తి చేసేది, లేదా గ్లోబల్ వార్మింగ్ వల్ల పంటలు పండకపోతే కొత్త రకాలైన విత్తనాలు, వేడిని తట్టుకొని పంటలు పండించగలిగే విత్తనాలు తయారు చేసే సంస్థను నిర్వీర్యం చేసే దిశగా కలెక్టరేట్ కార్యాలయాన్ని, తాత్కాలికంగా అంటున్న కార్యాలయాన్ని తొలగిస్తామని చెప్పి, అంటే ఒంటే తల దాచుకోవడానికి ఎడారిలో తల దూర్చి నేను తలను తీసుకొని పోతాను చల్లబడిన తర్వాత అన్నది ఒంటంతా దూరినట్టుగా కేవలం ఒక బిల్డింగు 3 రూములు అలాట్ చేస్తే అన్ని బిల్డింగులు ఆక్యుపై చేసి, సెంటరీ హాల్ను ఆక్యుపై చేసి, పక్కనున్న చోట షెడ్లు వేసుకుంటూ విస్తరించుకుంటూ పోతున్న సందర్భంలో దానికి స్థలం దొరకడం లేదు. కానీ వాళ్ళ పార్టీకి మాత్రం స్థలం దొరుకుతున్న విషయాన్ని ఇంటింటికి ప్రచారం చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతం మీద వచ్చిందో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రజల కోసం, ప్రజల ఆహార భద్రత కోసం, ప్రతి మానవాళి తినడానికి కావాల్సిన పంటల ఉత్పత్తి కోసం పనిచేసే ఆర్ఆర్ఎస్ను నాశనం చేస్తూ, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశానికి ఆహారం కల్పజేస్తున్న మార్కెట్ యార్డ్ను నాశనం చేస్తున్న విషయాన్ని ఇంటింటికి ప్రచారం చేయడానికి ఇక్కడ వచ్చిన సంఘాలన్నీ కూడా కలిపి 10 రోజుల కార్యక్రమం, రేపు నుండి 14 నుండి 24వ తారీఖు వరకు 11 రోజులు ఉంది. రోజు 10 ఇళ్ల ప్రకారం ఒక్కొక్క సంఘంలో కొంతమంది పనిచేస్తూ 100 టీంలుగా పనిచేస్తే 10,000 కుటుంబాలకు ఈ విషయాన్ని తీసుకుపోయే దిశగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ తెలుసుకొని ప్రజల సంక్షేమం కోసం, జాతి ఆహార భద్రత కోసం, రైతు శ్రేయస్సు కోసం ఏదైతే ఏర్పాటు చేశారో మార్కెట్ యార్డ్ను, అదేవిధంగా ఆర్ఆర్ఎస్ను పరిరక్షించే దిశగా చేసుకుంటూ, అక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేశారో దాన్ని రద్దు చేసే దిశగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి డిమాండ్ను వాళ్ళు అంగీకరిస్తారని చెప్పి, ఆ విధంగా చేసుకొని వాళ్ళు విఘ్నతగా పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని 25వ తారీఖుతో ఆగదు. 25వ తారీఖున 10,000 కుటుంబాలకు చేర్చి అక్కడ 1000 మందితో పెద్ద సత్యాగ్రహం చేసే కార్యక్రమాన్ని ఒకటి చేపడుతూనే, భవిష్యత్తు కార్యక్రమాలని సత్యాగ్రహంలో తర్వాత కూడా చేపట్టకపోతే ఒక వారం రోజులు టైం ఇచ్చి భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకొని మరింత తీవ్రంగా చేసే ఉద్యమానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేగుతోంది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 3 ఏళ్ల జీతాలు అందకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు సోమవారం
నంద్యాల కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రుద్రవరం పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత 3 సంవత్సరాలుగా తాము రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తున్నా రూపాయి జీతం ఇవ్వకుండా అధికారులు అన్యాయం చేస్తున్నారని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గత ఏడాది కాలంగా అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాము విధులు నిర్వహించిన కాలానికి సంబంధించిన రికార్డులను సైతం కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని కార్మికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రికార్డులు మాయం చేసి తమ పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తమకు రావాల్సిన 3 ఏళ్ల జీతాల బకాయిలను వెంటనే ఇప్పించాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని పారిశుద్ధ కార్మికులు జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి ఆంధ్రప్రదేశ్ రుద్రారం మండలంలో పంచాయతీ రాజ్లో గతంలో 2019 సంవత్సరం నుండి వీళ్ళు పంచాయతీ రాజ్లో పనిచేసిన ఈ కార్మికులకు కనీస వేతనం కూడా ఇవ్వకుండా వీళ్ళను తిప్పుతూ చాలా ఇబ్బంది పెట్టినారు. ఎంతవరకు అంటే దాదాపు కలెక్టర్ ఆఫీసుకు కూడా వీళ్ళకి తెలియకుండా ఎన్నో రోజులు సంవత్సరంన్నర తిరిగినారు. లాస్ట్ కు దీనికి నేనే అధికారి అని గమనించి నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఈ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళ వేతనాలు వీళ్ళవి అటెండెన్స్ మొత్తం చించేసినారు. ఈ రుద్రారం పంచాయతీ రాజ్ ఆఫీస్ లో పంచాయతీ రాజ్ వాళ్ళే కాబట్టి కాల్ చేసినారు. కాబట్టి వీళ్ళకి రావాల్సిన 3 సంవత్సరాల వేతనాలు వెంటనే చెల్లించాల్సింది అని నేను కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మాది రుద్రవరము. మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తాము. మేము స్వీపర్లకు పనిచేసినప్పుడు మాకు జీతాలు చెల్లించమంటే 2019-18 నుంచి ఉన్నాయి మాకు జీతాలు. అవి చెల్లించమంటే అవి ఏదో వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అంటున్నారు కానీ దానికి అయితే జవాబు లేదు సార్ మా కాడ అని వాళ్ళు అంటున్నారు. మేము ఎంతవరకు ఇదే కలెక్టర్ ఆఫీస్ కి 2-3 సార్లు వచ్చినాం. మేము మా విషయం మేము ఎంత చెప్తానే మాకు పట్టించుకోవడం లేదు. మళ్ళా ఇంకా మాకు ఏవి కూడా మెటీరియల్స్ అవి సబ్బులు గాని కొబ్బరి నూనెలు గాని అవి అయితే ఏం అందడం లేదు. మేము 30 ఏళ్ల సర్వీస్ లో కూడా చేస్తున్నాం పని. వాళ్ళు 3 సంవత్సరాల జీతాలు 3 సంవత్సరాలు అటువంటి అవి అడిగితే అవి ఏం లేవు. ముందు మీరు అప్పుడు ఇవ్వాలి ఎవరున్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి దగ్గరికి పోయి మీరు అది అది సర్టిఫికేట్ తీసుకొని రండి అని అంటున్నారు సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు కొత్త ప్రెసిడెంట్ ఎక్కినాక నన్ను వద్దని తీసేసినాడు. నా పుట్టింటి నాకు లెక్క ఇయ్యాడా. అంతకు ముందు నాకు 4 సంవత్సరాలు రావాలా. అప్పుడు 2 అప్పుడు 2 నెలలు ఇచ్చి అన్ని అట్టే టాకు పెట్టుకున్నాడు. టాకు పెట్టుకొని ఇప్పుడు జీతాలు అడిగితే ఈ జీతాలు మేము ఎందుకు ఇచ్చాము ఎక్కడ ఇచ్చాము పోయినట్టులను అడుగుకో సారాలను మీరు అప్పుడు ఎవరి కింద చేస్తున్నారో వాళ్ళని అడుగుపోయి మమ్మల్ని అడిగితే మేము ఎందుకు ఇచ్చాము అని ఇట్లా చెప్తున్నాడు. చెప్పి ఇంకా అవి కాగితాలలో కాల్ చేసినారు. పాతవి ఏమే కానీ లేవు పంచాయతీ బోర్డులో. మాకు జీతాలు ఏమంటే ఇంకా సాకులు చెప్తున్నారు. మళ్ళీ ఆమె కాడికి నేర్పుకున్నాడు. ఆమె కాడికి వచ్చే ఆమె అసలు కేర్ఫుల్లే చేయలే. నమస్కారం పెట్టే దించాలి కిందికి ఎందుకు వచ్చినారు మీరు? దేవుడు అంటే వచ్చాయా మీరు? ముందు దించాలి మీరు అని ఆమె మాట్లాడా. నంద్యాల జిల్లాలో మానవత్వం పరిమళించింది. ఆకలితో అలమటించే పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నంద్యాలలో ఒక గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ సామాజిక సేవకులు గొల్ల రాజేష్ ఆధ్వర్యంలో కేవలం ₹1 కడుపు నిండా భోజనం అందించేలా సరికొత్త మొబైల్ క్యాంటీన్ సేవలను నేడు ఘనంగా ప్రారంభించారు. నంద్యాల పట్టణంలో సేవ కార్యక్రమంలో భాగంగా పేదలు, కార్మికులు, యాచకుల కోసం ఈ వినూత్న మొబైల్ క్యాంటీన్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ మొబైల్ క్యాంటీన్ వాహనాలు నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో తిరుగుతూ ఆకలితో ఉన్న వారికి కేవలం ₹1కే నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గోస్పాడు మరియు నంద్యాల రూరల్ మండలాలలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు నూర్ భాష తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జొన్నల కొనుగోలుపై కలెక్టరేట్ వద్ద రైతుల భారీ ధర్నా. కొనకపోతే ఆత్మహత్యలే శరణమంటున్న రైతన్నలు. మోడీ బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్. జూలై 25న నాంద్యాలలో భారీ మహా సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చిన అఖిలపక్ష ఐక్యవేదిక. నంద్యాల జిల్లా రుద్రవరం పంచాయతీ పారిశుద్ధ కార్మికుల ఆవేదన. పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో సేవా కార్యక్రమం. ₹1 పేదలకు భోజనం. మొబైల్ క్యాంటీన్ ప్రారంభించిన గొల్ల రాజేష్ బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.